హే గాయ్స్, మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్న జూకి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. సో నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో బహదూర్పురాలో ఉంది. సో దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 300 ఏకర్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ 193 స్పీసీస్ ఉన్నాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 80 పర్ అడల్ట్స్, 55 పర్ చైల్డ్. అది కూడా వీకెండ్ అయితే, వీక్ డేలో ఒక 10 రూపీస్ తక్కువ ఉంటుంది. వాకింగ్ చేయలేని వాళ్ళు కావాలంటే టాయ్ ట్రైన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ లయన్ అండ్ టైగర్ సఫారీ కూడా ఉంది. వాటికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ హైదరాబాద్లో జూకి మండే హాలిడే. ఇక్కడనే కాదు, నేను వైజాగ్లో కూడా జూకి వెళ్ళాను. అక్కడ కూడా మండే హాలిడే అనమాట. అండ్ జూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4 వరకు. ఈవినింగ్ 4 లోపల ఎంట్రీ అయిపోతే మనం 6 వరకు ఉండొచ్చు లోపల. ఇక్కడ 2 జిరాఫీ కనిపించాయి. అవి అటు ఇటు తిరుగుతున్నాయి. జిరాఫీ మెడ పొడుగ్గా ఉంటుంది కాబట్టి అవి ఫుడ్ తినేటప్పుడు ఇబ్బంది పడకుండా వాటికి సిమెంట్తో చేసిన వర్లలో పెడుతున్నారు. అవి ఈజీగా తింటున్నాయి. జూలో ఎక్కడికక్కడ ఫెన్సింగ్ అయితే పెట్టారు, మనం అటు వెళ్ళకుండా. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పికాక్ కనిపిస్తుంది. మేము వెళ్ళింది మే మంత్లో. అప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా రష్గా ఉంది. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ మేము క్రేన్స్ చూసాము, అలానే ఆస్ట్రిచ్ కూడా చూసాము. చాలా పెద్దగా ఉంది. నా హస్బెండ్కి యానిమల్స్ని ఇలా బంధించి కాకుండా లైవ్లో ఫారెస్ట్లో తిరుగుతున్నప్పుడు జంగల్ సఫారీ చేస్తూ చూడడం ఇష్టం. మేము ఒకసారి ఊటీలో ట్రై చేసాము, అక్కడ ఫారెస్ట్ ఏరియాలో జంగల్ సఫారీ. బట్ మాకైతే ఎలిఫెంట్స్ అండ్ జింకలు తప్ప టైగర్స్ అండ్ లయన్స్ అయితే కనిపించలేదు. ఇక్కడ చిరుతపులులు కనిపించాయి. అవి బయటికి రాకుండా చాలా గట్టిగా 180 డిగ్రీస్లో ఫెన్సింగ్ అయితే కట్టారు. ఈ చిరుతపులులు ఎవరో బౌండరీ లైన్ గీసినట్టు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చాలా ముచ్చటగా తిరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న లయన్ ఆఫ్టర్నూన్ భోజనం చేసి మంచిగా నిద్రపోతుంది. దాన్ని నిద్రపోనివ్వకుండా ఇక్కడికి వచ్చిన పిల్లలు అండ్ పెద్దలు అరుస్తున్నారు, లెగు లెగు అని. ఫైనల్గా అందరి కష్టం ఫలించింది. అది నిద్ర లేచింది, కూర్చొని చూస్తుంది ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో అని. సెలబ్రిటీకి మించిన ఫాలోయింగ్ ఉంది. చూసారు కదా, సింహం అలా నడుస్తుంటే ఎంతలా అరుస్తున్నారో అందరూ. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు సింహాన్ని అడవికి రాజు అంటారు. చిన్నపిల్లలు అయితే హాయ్ లయన్, బాయ్ లయన్ అంటున్నారు. లయన్ లయన్ అని గట్టిగా అరుస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తోటి ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నారు నాలాగా. ఇది చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ జూలో ఆ రోజు. లయన్ అయితే ఆ రోజు సెలబ్రిటీ లాగా అలా ఒక వాక్ చేసి తర్వాత మళ్ళీ వెళ్ళి దాని ప్లేస్లో మంచిగా బొజ్జుంది. అండ్ ఇక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారో, అలా చూస్తూనే ఉన్నారు అది ఏం చేస్తుందా అని చెప్పి. ఎందుకో నాకు లయన్కి మంచిగా ఫుడ్ పెట్టట్లేదు అనిపించింది. చాలా బక్కగా నీరసంగా ఉంది. మేము బెంగాల్ టైగర్ చూసాము. మంచిగా స్ట్రైప్స్ తోటి చాలా నీట్గా ఉంది. చెట్టు దగ్గర కూర్చుని ఉందన్నమాట మేము వెళ్ళిన టైంలో. ఇక్కడ చాలా డియర్స్ ఉన్నాయి. బర్డ్స్లో వైట్ పికాక్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం పించం విప్పిన వైట్ పికాక్ని చూశాను. చాలా మెస్మరైజింగ్గా ఉంది. పించం విప్పిన నెమలి మేలా ఫీమేలా కింద కమెంట్ చేసేయండి. అలా మేము బర్డ్స్ని కవర్ చేసాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని చూసాము, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము ఎలిఫెంట్స్ చూడడానికి వెళ్ళాము. అక్కడ ఎలిఫెంట్ ట్రైనర్ కూడా ఉన్నారు. మాకైతే 2 ఎలిఫెంట్స్ కనిపించాయి. అక్కడున్న ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాయి. ఆ ట్రైనర్ ఆ ఏనుగు మీద సఫారీ కూడా చేశారు. అంత పెద్ద ఏనుగును ఒక చిన్న మనిషి కంట్రోల్ చేయడం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
చూసిన యానిమల్స్. రిటర్న్లో ఇంకొన్ని యానిమల్స్ చూసి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి జూ ఎంట్రీలో ఉంటాయి, బట్ మీరు భయపడతారని చెప్పి నేను వీడియో లాస్ట్లో పెట్టాను. ఇవి పెద్ద సైజ్ బల్లుల్లాగా ఉన్నాయి. కొన్ని అయితే మూవ్ అవుతున్నాయి, కొన్ని అయితే తినేసి అలా పడుకొని ఉన్నాయి వాటర్ దగ్గర, అస్సలు కదలడం లేదు. ఇలా మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ టూరింగ్ కంప్లీట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చేసే ప్రతి ఇంటరాక్షన్ నా ఛానల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది.